సో ఇది గైస్ ఇంకా మన దగ్గర మిగిలిపోయిన స్టాక్ ఇన్ని ఉన్నాయి. తక్కువ అనిపిస్తున్నాయి కదా, ఏంటంటే అవి నిన్న మొన్న ఇంటికి తీసుకుపోయినాం అనమాట కాల్చుకోవడానికి. సో అందుకని స్టాక్ తక్కువ అనిపిస్తుంది. సో మొత్తం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి పెడతా ఎంత వచ్చినాయి ఏంది అనేది. ఉంటా గైస్, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి పెడతా. బాయ్ బాయ్. హై ఎవ్రీవన్, నా పేరు లోకేష్, మీరు చూస్తున్నారు సబ్బాయ్ 21 ఛానల్. సో ఏంటంటే మొన్న దీవాళికి డే 1 డే 2 వీడియో పెట్టినా కదా. సో ఈరోజు డే 3 అండ్ డే 4 వీడియో అనమాట, రెండు ఒకటే కలిపి పెట్టేస్తున్నా. సో వీడియో అయితే తీయలేదు, బట్ ఎగ్జాక్ట్గా మీకు ఎంత వచ్చింది ప్రాఫిట్, లేదంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది అయితే ఈ వీడియోలో ఇప్పుడు చెప్పేస్తాను. సో చూసుకోండి గైస్. సో డే 1 వచ్చేసి మనకి అరౌండ్ 10 నుంచి 12,000 వరకు అయింది. అండ్ డే 2 వచ్చేసి మనకి డే 1 డే 2 అయితే రెండు కలిపి కౌంట్ చేసిన అనమాట అమౌంట్. సో టోటల్ వచ్చేసి మనకి 60,000 వరకు అయింది. సో డే 3 అండ్ డే 4 ఒక 11,000 ఏమో అయింది అనుకుంటా. సో చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం కౌంట్ చేసిన. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది చూపిస్తాను. సో ఒకసారి చూసేసుకోండి. సో ఇదిగోండి గైస్, డే 1 వచ్చేసి 10K వచ్చిందనమాట క్యాష్ అయితే. ఆన్లైన్ ఒక 2K. అండ్ ఇంకా డే 2 వచ్చేసి 40,000 క్యాష్, 34K ఏమో ఆన్లైన్ వచ్చేసింది. అండ్ డే 3 వచ్చేసి 7,000 ఆన్లైన్ క్యాష్ రెండు కలిపి. డే 4 వచ్చేసి ఇంకా 4,000 ఆన్లైన్ క్యాష్ కలిపి. సో టోటల్ వచ్చేసి 71,000 అయింది. ఇంకా 71,000లో మనకి ఏమేమి ఖర్చు అయినాయి, ఏమేమి మిగులుతున్నాయో ఒకసారి చూసేసుకోండి. 71,000 అయింది కదా. సో 2,000 ఏమో వర్కర్స్ కనుకోండి, 1,500 లైటింగ్స్, 1,050 ఏమో టేబుల్స్ క్లాత్స్ వాటికి. అండ్ ఇంకా 1,000 ట్రాన్స్పోర్టేషన్స్ కవర్స్ అవి ఉంటాయి కదా, సో వాటికని. సో ఇవన్నీ మైనస్ చేస్తే 65K అయిందనమాట. సో 53K ఏమో క్రాకర్స్. 60,000 బిల్ అవుతుంది అనుకున్నా. సో కొంచెం అటు ఇటు అయింది బిల్లు, ఏంటంటే కొంచెం తప్పులు ఉన్నాయి అనమాట బిల్లు. మళ్ళీ అది కరెక్ట్ చేస్తే 53K వరకు అయింది. సో ఇంకా అది 53K మైనస్ చేస్తే దీంట్లో 12,450 వచ్చిందనమాట. ప్లస్ 3,000 ఎందుకు యాడ్ చేసిన అంటే కొంతమంది అంటే తెలిసిన వాళ్ళే తర్వాత మనీ ఇస్తామన్నారు కదా, సో వాళ్ళకు కూడా ఇచ్చేసిన అనమాట. సో అవి మనీ వచ్చేసినాయి. సో 3,000 కూడా వచ్చేసినాయి కాబట్టి యాడ్ చేసిన అనమాట. 15,450 వచ్చిందనమాట ప్రాఫిట్ గైస్, ఇది అనమాట. సో ఓవరాల్గా 15,000 ప్రాఫిట్ అనేది వచ్చింది మనకి. సో 3-4 డేస్లో 15,000 వచ్చింది. బట్ ఆ 3-4 డేస్ కోసం 15,000 రావడానికి ఓన్లీ 3-4 డేస్ కష్టమే కాదు. సో అంతకు ముందు నుంచే మేము అక్కడికి వెళ్ళి క్రాకర్స్ తీసుకోవడము, ట్రాన్స్పోర్ట్ చేయించుకోవడము, అండ్ ఇంకా చాలా అంటే చాలా కష్టపడ్డాం అనమాట. నైట్ నిద్ర లేదు, ప్లస్ ఇంకా అవి ఇవి నేనే మోసుకొని వెళ్ళాలి. సో కొంచెం కష్టమైంది, ఇబ్బంది అయింది. బట్ ఓకే, పర్లేదు, మరి లాస్ అయితే ఏం రాలేదు కదా. సో 2 years బ్యాక్ అయితే నాకు దగ్గర 60,000 అయితే లాస్ వచ్చిందనమాట. సో కొంచెం పెద్దగా పెట్టినప్పుడైతే ఒక 2.5 lakhs తీసుకొని పెట్టిన. సో ప్రస్తుతానికి ఇట్లా చిన్నగా పెట్టుకుంటేనే ఓకే, ఎక్కువ రాకపోయినా తక్కువలో సంతోషించేద్దాం ఇంకా. సో ఇది గైస్ ఇంకా వీడియో. సో మనకి 15,000 అయితే ప్రాఫిట్ వచ్చేసింది. సో డే 1 డే 2 డే 3 డే 4 వీడియోస్ అయితే అయిపోయింది ఇంకా. సో ఓకే గైస్, ఇంకా ఉంటా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఉంటా గైస్, ఇంకా బాయ్ బాయ్.